హలో అండి, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్. మనం రోజు తినే ఇడ్లీ, దోశ, పూరి లాంటివి కాకుండా కొత్తగా ఆలూ పరాటాను కూడా ఎలా చేయాలో చూడండి. ముందుగా పొటాటోస్ని తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేయండి. ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు పిండిలో వాటర్ని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసి పిండిని కలపండి. ఈ పిండి ముద్దలో ఆయిల్ పోసి ఇంకొకసారి బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు బాయిల్ అయిన పొటాటోస్ని తీసుకొని ఒలుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పొటాటోస్ని స్మాష్ చేసి అందులోకి ఒక ఆనియన్ని తీసుకొని కట్ చేసి వేయండి. అలాగే గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసి వేయండి. ఆ తర్వాత కొంచెం పసుపుని, అలాగే కొద్దిగా సాల్ట్ని, కొంచెం ధనియాల పౌడర్ని కూడా వేయండి. అలాగే కట్ చేసిన కొత్తిమీరని కూడా వేయండి. ఇంకా స్పైసీగా కావాలంటే కారంను కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పొడిపిండిని చల్లుకొని మనం పక్కన పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి బాల్ సైజ్ అంత ముద్ద తీసుకొని ఇలా నేను చేసిన విధంగా చేయండి. ఇప్పుడు ఆలు స్టఫింగ్ని తీసుకొని ఇలా రోల్ చేయండి. ఈ ఆలు స్టఫింగ్ బయటికి రాకుండా పొడిపిండిని పైన జల్లండి. ఈ పొడిపిండిని 2 సైడ్స్ ఇలా అప్లై చేసిన తర్వాత చపాతీ కర్ర తీసుకొని ఇందులో ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా నిదానంగా ఆలు పరాఠాని చేయండి. ఈ వేడి పెనం మీద ఆయిల్ని అప్లై చేసి పరాఠాను వేయండి. ఈ పరాఠా కొంచెం కాలిన తర్వాత పైనుంచి ఆయిల్ని వేయండి. ఇలా 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కాల్చండి. ఎంతో సాఫ్ట్గా టేస్టీ అయిన ఆలూ పరాటా రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.